రోజుకో రీతిలో చంద్రబాబు సర్కారుపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉత్తరంతో నిరుద్యోగుల సంగతి ఏంటంటూ ప్రశ్నించారు. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు. నిరుద్యోగ వృత్తిని బకాయిలతో సహా చెల్లించాలంటూ బహిరంగ లేఖ కూడా ఆయన రాశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేకుంటే నెలకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేశారని, ఇప్పుడు 1.75 కోట్ల ఇళ్లకు చెల్లించాల్సిన బకాయిలు 1.15 లక్షల కోట్ల బకాయిలు అయ్యాయని, వాటిని వెంటనే చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. 33 నెలల బకాయిలు నిరుద్యోగులకు చెల్లించేలా బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. సీతారత్న కుమార్ గారు, 1.15 లక్షల కోట్ల బకాయిలు 1.75 కోట్ల ఇళ్లకు సంబంధించి, అంటే ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నారు కాబట్టి 33 నెలలైంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యి 2,000 రూపాయల లెక్కేసి ఆయన చెబుతున్నటువంటి లెక్కలు. కానీ నేను ఇక్కడ చెప్పను, ఎందుకంటే ఇంటికో ఉద్యోగం ఇప్పుడు ఉందా లేదా, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఈ లెక్కల్లోకి మనం వెళితే ఆ లెక్కలు కరెక్ట్ కాదు. కానీ నిరుద్యోగ భృతి అనేది 2,000 రూపాయలు మీరు చెల్లిస్తానని చెప్పిన తర్వాత ఇప్పటి వరకు 33 నెలల్లో ఎంతమందికి చెల్లిస్తారా? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి కానీ రైతులకు రుణమాఫీ కానీ ఆ రెండు కూడా పెట్టలేదు. వాళ్ళు మేము పెట్టాము, దానికి అనుగుణంగానే 1/1 డ్వాక్రా రుణాలు కానీ లేకపోతే రైతులకు కానీ ఒక ప్రాసెస్ ప్రకారం మేము చేసుకుంటూ వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ బహిరంగ లేఖ రాసే ముందు ఫస్ట్ 2004లో వాళ్ళ ఫాదర్ ఏదైతే మంచి పనులు చేశారో దాన్ని ఓన్ చేసుకున్నారు. కానీ ఆయన చేసిన కొన్ని పనుల వలన, అంటే దాదాపు 1,00,000 కంపెనీలు మూతపడి 11 లక్షల మంది ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇంకొకటి, ఈ జగన్మోహన్ 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో రుణమాఫీ లేదు, నిరుద్యోగ భృతి లేదు, వాళ్ళ మేనిఫెస్టో లేదు, వాళ్ళ అధికారంలో లేరు. ఈ రెండు చెప్పిన దాని వల్ల మీరు అధికారం మీకు నిన్న అసలు ఆయన లెటర్ రాయడానికి మీరు అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? నిరుద్యోగ భృతి చెల్లిస్తుందా లేదా? ఇది ప్రాసెస్ స్టార్ట్ అయిందండి, దానికి వెనకాల బ్యాక్ వర్కింగ్ జరుగుతుంది. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లించడానికి అవకాశాలు ఉన్నాయనేది ఒక నిన్న మెసేజ్ కూడా న్యూస్లో కూడా వచ్చింది. దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు కంగారు పడిపోయి దీని మీద మనం ఏదో ఫైట్ చేస్తే ఆ క్రెడిట్ ఏదో తీసుకుందామని ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది లేదండి. దిస్ ఇస్ 1 by 1. ఓవర్ నైట్ లో చెల్లిస్తారా లేకపోతే ఎక్కడి నుంచి చెల్లిస్తారా? ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్ ఈశ్వర్ గారు. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ప్రతిదీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి ప్రతి ఏటా డిఎస్సి పెడతామని చెప్పారు. మొత్తం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న 10 years ఓన్లీ 2 times జరిగింది. అదే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 9 సార్లు డిఎస్సి చేసి దాదాపు 1,70,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే 3,60,000 3,70,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో గత 2.5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం, ఉద్యోగాలు. అయితే ఈ బడ్జెట్ ని చూసుకుంటే డెఫినెట్ గా మేనిఫెస్టోలో ఏదైతే ఉందో దాదాపు మేము అన్ని ఒక వరుస క్రమంలో 70% క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఉన్నాయి చేయాల్సినవి. ఈ నిరుద్యోగ భృతిని కూడా మేము ఖచ్చితంగా దాని బ్యాక్ వర్కింగ్ జరుగుతుంది. దానికి అనుగుణంగా బడ్జెట్ ని చూసుకుని ఏదైతే ప్రామిస్ చేసామో దానికి ముందు వెళ్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముందే లేఖ రాసి నిన్న వచ్చింది. అంటే ఈయన ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంటంటే, ప్రతిదీ మేము అభివృద్ధికి అడ్డుపడుతున్నారనే జనరల్ స్టేట్మెంట్ వస్తుందని మీరు అనుకోవద్దు. ఇక్కడ ఏ ఇండస్ట్రియలిస్టులు సదస్సు జరిగినా లేకపోతే ఏదైనా సమ్మిట్ జరిగినా, బిజినెస్ సమ్మిట్ జరిగినా ప్రతిదీ దానికి అడ్డుపడతారు. అంటే ఆయనకు తెలీదా, సమ్మిట్ పెడితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే యూత్ క్రియేట్ అవుతుంది, యూత్ కి సాలరీస్ వస్తే ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అంటే ఈ ప్రాసెస్ ని మొట్టమొదటిగానే ఆయన అడ్డు పెట్టేయడంలో ఆయన ఉద్దేశం ఏంటి అంటే, యూత్ కి ఎంప్లాయ్మెంట్ రాకూడదు, ఇండస్ట్రీస్ రాకూడదు, మనం ఈ నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తూ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకుని పెట్టాలి అనే ఒక దురుద్దేశపూరితంగా, కుట్రపూరితంగా ప్రతి కార్యక్రమానికి అడ్డు పెట్టే దిశగా ప్రతిపక్ష నాయకుడు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. చెవిరెడ్డి గారు ఇక్కడ లెక్కలతో సహా వివరించారు. లెక్కలతో సహా ఉంది 1.75 కోట్ల ఇళ్లకు 1.15 లక్షల కోట్ల బకాయిలు, అంటే నెలకు 2,000 లెక్కన 33 నెలలకు కలిపి ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా రాలేదా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో? ఇప్పుడు మా సోదరు మాట్లాడినప్పుడు నేను మొత్తం వినడం జరిగింది, వారు కూడా వినవలసింది కోరుతున్నా. మేము ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వనటువంటి హామీని, చెప్పనటువంటి మాటల్ని
నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు చేయలేదని అడిగే ప్రయత్నం ఏం చేయడం లేదు. తను ఈది వీధి వాడవాడ ఇంటింటికి ఏదైతే చెప్పుకున్నారో, ఏ నమ్మకాన్ని అయితే ప్రజలకి కల్పించుకున్నాడో, ఏ నమ్మకాన్ని కల్పించుకుని అయితే ఓట్లు రాబట్టుకుని ఆ సీట్లో కూర్చున్నాడో అది అమలు చేయమని కోరుతున్నాం. అంతవరకే మేము పరిమితం అవుతున్నాం. అది మా హక్కు కూడా ప్రజల తరపున అడగడం. ఈరోజు 1,75,000 ఇండ్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్నది వాస్తవం. నువ్వు ఏ వీధి చూసినా ఏ గోడ చూసినా బాబు వస్తే జాబ్ వస్తుందని రాసిన మాట వాస్తవం. యువతంతా కూడా యువకుడు జగన్మోహన్ గారు అయినప్పటికీ వీళ్ళు హామీ ఇవ్వలేదు కాబట్టి, తన హామీ ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇంత అనుభవం, 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి ఎన్నో ఆలోచన చేసి ప్రణాళికలు చేస్తుంటాడు. తన మొదటి సంతకంతోనే ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం ఇచ్చే వరకు ఒక లిమిటెడ్గా లేకపోతే జీతమైనా ఇస్తాడనే నమ్మకంతో ఓట్లేసిన మాట వాస్తవం. ఇప్పటికి 2.5-3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయినాక భాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అనేది వాస్తవం. మీకు తెలుసు, అందరికి ప్రజలకు తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుసు, ప్రతిపక్షానికి తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ లెక్కలు ఏంటి? లెక్కల విషయంలోనే నాకు డౌట్. ఇప్పటి వరకు 1.75 కోట్ల ఇళ్లకు చెల్లించాలంటున్నారు కదా, ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా రాలేదంటారా? నా ప్రశ్న అది. ఉన్న ఉద్యోగాలు కొన్ని వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు ఊడిపోయినాయి. బాబు వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఊడిపోయినాయో, ఎంతమంది ధర్నాలు చేస్తున్నారో, ఎంతమంది మా సోదరి మా ప్రాంతమా కాదో నాకు తెలియదు కానీ బట్ మా ప్రాంతంలో నిరుద్యోగ జేఏసీ పెట్టుకున్నారు. నిరుద్యోగ చేసి పెట్టుకుని వీధుల మీద పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఈరోజు ఏ ఆర్డీ ఆఫీస్ కాడ చూసినా నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. నేను పొలిటికల్ క్రిటిసైజ్ చేయడం లేదన్నా. మీరు ఏ సబ్ కలెక్టర్ ఆఫీస్ చూసినా, ఏ కలెక్టర్ ఆఫీస్ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగులు పార్టీలకు అతీతంగా ధర్నాలు చేస్తున్నారు. ఉద్యోగాలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఊడిపోయినాయి కాబట్టి చేస్తున్నారు. కొత్త ఉద్యోగాలుగా దేవుడి గారిగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. తను ఆ విషయం కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా తెలుసు తప్పు జరుగుతుందని. అది పక్కన పెడితే మేము అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, మొదటి సంతకంతోనే నేను నిరుద్యోగ భృతి ఇస్తాను, అది ఉద్యోగం ఇస్తానన్నారు. ఇప్పటికి ఇంతవరకు మొదటి సంతకం పెట్టలేదా? పెట్టినా ఇది గుర్తుకు రాలేదా అడుగుతున్నాం. సరే రేపేదో బడ్జెట్ లో ఇచ్చేస్తున్నారు కాబట్టి 3 సంవత్సరాల తర్వాత బడ్జెట్ లో ఇస్తారంటారు. ఆ బడ్జెట్ లో ఏమివ్వబోతున్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారు? మన జన్మభూమి కమిటీలు పెట్టినట్టు సర్పంచ్ని, ఎంపీటీసీని ప్రజల చేత గెలిచిన స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసినట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారేమో. అది తెలియాలి రేపు. ఒక నిజంగా ఇచ్చాడు కంటే ఇంకోటి రుణమాఫీ గురించి అందుకు మీకు అనుమానం వచ్చి ప్రతి ఇంటికి ఇవ్వాలన్నారు. జన్మభూమి కమిటీల రూపంలో ఏ రకంగా వెళ్ళిపోతుందో అలాగే ఈ నిరుద్యోగ భృతి కూడా ఏ కొంతమందికో చెల్లించి అందరికి ఇచ్చామని చెప్పుకునే ప్రమాదం ఉందని మీరు ప్రతి ఇంటికి ఇవ్వాలని ఇంకోటి కూడా మా సోదరుడు చెప్పారు, రుణమాఫీ మహిళా రుణమాఫీ చేశారని. మహిళా రుణమాఫీ చేశారని తను ఎలా చెప్పగలుగుతున్నారో నాకు అర్థం కావడంలా. 88,000 కోట్ల రూపాయలు రుణమాఫీ రుణం అంటే నేను చెప్పాను, మీరు చెప్పేది మాట్లాడమ్మా. ఇప్పుడు దాని వడ్డీ ఎంత కలుపుకుంటే 18,000 కోట్లు అయింది. ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది 10,000 కోట్లే. నువ్వు వడ్డీ కూడా రేవులా ఆ ఇచ్చిన మనిషికి ఒక సంఘానికి 3,000 రూపాయలు మనిషికి ఇస్తే ఆ 3,000 అకౌంట్ లో వేస్తారా తప్ప వాడుకోవద్దని రుణమాఫీ కింద వాళ్ళ పెట్టారు అన్నా. 0% ఇంట్రెస్ట్ పెట్టారు, పావలా వడ్డీ అన్నారు. ఏ ఇంట్రెస్ట్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఈ రుణాలు చెల్లించకపోవడం చేత ప్రభుత్వము రుణమాఫీ చేయకపోవడం చేత, మహిళలు రుణాలు కట్టకపోవడం చేత ఒక మహిళకు కూడా పావలా వడ్డీకో 0%కో ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ లో రాలా. కాబట్టి చెక్ చేసుకోమని చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళా డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం అయిపోయినా. ఈరోజు మహిళ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది అనుకున్నారు, స్వతంత్రంగా బతుకుతుంది అనుకున్నారు, భర్తతో జీవిత భాగస్వామ్యం కాదు కుటుంబంలో కూడా భాగస్వామ్యానికి అవుతుంది అనుకున్నారు. ఈరోజు ఎలా కాకుండా అయిపోయింది. మా సోదరికి తెలియదేమో, మీరు ఏ బ్యాంక్ కన్నా వెళ్ళి ఏ మహిళకైనా పావలా వడ్డీకో 0%కో చెక్ చేయమని చెప్పు. ఒకటి చెప్తానండి. డ్వాక్రా మహిళల గురించి మాట్లాడుతున్నారు. 2004లో ముఖ్యమంత్రి గారు ఈ డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీ అని చెప్పి అది చెయ్యకుండా ప్రైవేటు ఫైనాన్స్ చేసేవాళ్ళు ఎక్కువ వడ్డీ చేయడం వల్ల దాదాపు 200 మంది మహిళలు ఆ రోజున ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజున 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నిమిషం అండి, 1 minute.
ఒక నిమిషం 2004లో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన అప్పుడు ఇండస్ట్రీస్ మూతపడి 11 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ పోవడం అనేది జరిగింది. ఆ రోజున 11 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి చరిత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇండస్ట్రీస్ మీద తీసుకున్నటువంటి లేపాక్షి హబ్ కానీ లేకపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన ల్యాండ్ తీసుకొని ఇండస్ట్రీస్ భాస్కర్ రెడ్డి గారు 1 మినిట్ ల్యాండ్ తీసుకొని ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి ఆ ల్యాండ్ ను బ్యాంకుల్లో పెట్టి దాదాపు 700 కోట్లు తీసుకుని ఏం చేశారు అంటే మీరు ఇండస్ట్రీస్ పెట్టలేదు, గవర్నమెంట్ ల్యాండ్ మీరు తీసుకున్నారు, దానిలో ఇండస్ట్రీస్ మీరు పెట్టలేదు, దాన్ని మళ్ళీ బ్యాంక్ లో తనఖాలు పెట్టి 100 కోట్లు తీసుకున్నారు. ఈ దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? రాజశేఖర్ గారి పాలనలోనే జరిగింది. అవాస్తవాలు చెప్పకమ్మా. లేదండి, నేను ఇది వాస్తవాలు చెప్తున్నాను. ఒక నిమిషం భాస్కర్ రెడ్డి మీరు వందల ఎకరాలు తీసుకున్న మాట వాస్తవం కాదా? మీకు సంబంధించిన వాళ్ళకి తీసుకుని దాన్ని బ్యాంకుల్లో పెట్టిన మాట వాస్తవం కాదా? 100 కోట్లు లోన్ మీద తీసుకున్న మాట వాస్తవం కాదా? రైట్ భాస్కర్ రెడ్డి గారు 1 మినిట్ రైట్ రామచంద్ర ఒక్క నిమిషం భాస్కర్ రెడ్డి గారు రాజశేఖర్ గారు పెట్టినటువంటి ఆ పరిశ్రమలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం మన శ్రీ చిట్టికల్ 3 పరిశ్రమలు శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవం చేశాడు. చేసినటువంటి మహత్తర కార్యానికి చంద్రబాబు నాయుడు రిప్లికేట్ చేశాడు. పోలవరం ప్రాజెక్టు కుడికాలంలో నుంచే పట్టుసీమ తీసుకొచ్చి భాస్కర్ రెడ్డి గారు నా వాయిస్ వస్తుందా మీకు? నా మాట వినిపిస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేసి నా మాట వినిపిస్తుందా మీకు? చెప్పుకునే ఏడు స్థితిలో గెలిపిందాము. వాస్తవాలు ఇప్పుడు వక్రీకరించకూడదు. రాజశేఖర్ గారు వన్ మినిట్ భాస్కర్ రెడ్డి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఒకటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రారంభించింది, హామీ ఇచ్చింది, మేనిఫెస్టో కూడా పెట్టింది. వేరే పార్టీలు మేనిఫెస్టో పెట్టలేదు కాబట్టి మీరు ప్రశ్నించకూడదని మేము అనలేము. మీరు కట్టకపోతే ఇన్నే కట్టారు, మిగతా ఎందుకు కట్టలేరు అని ఎట్లా ప్రశ్నిస్తున్నాము. నువ్వు మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా మనం వాగ్దానాలు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. అందులో ప్రధానంగా 2 విషయాలు ఏంటంటే, ఈ నగదు నిరుద్యోగ భృతి అనేది 2009 మేనిఫెస్టోలోనే నగదు బదిలీ పథకం అని చెప్పేసి ఒక మేనిఫెస్టోలో టీడీపీ పెట్టింది. దాన్ని లోకేష్ దాన్ని రూపొందించిందని అలా హైప్ కూడా చేసింది. దాన్నే అధికారంలో రాలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మీరు ఇంటికో జాబ్ అన్నారు కాబట్టి జాబ్ ఏంటి అని ప్రశ్నిస్తారు. మేడం చెప్పింది ఒకటి కరెక్ట్ ఏంటంటే, మేము 1 by 1 చేసుకుంటూ పోతున్నాం అని. మేడం గుర్తించాల్సింది ఏంటంటే 1 by 1 ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది, మరి ఇక్కడ ఎందుకు ప్రశ్నిస్తారనేది ఒక ప్రశ్న వస్తుంది. 2వ పాయింట్ ఏంటంటే సార్, అది నిరుద్యోగం, మరి రైతు మన రుణమాఫీ అని పదే చెప్తున్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకేం దగ్గర కాదు, నేను దాని నుంచి బయటకు వచ్చిన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి నేను మెంబర్ని. ఆ మేనిఫెస్టోలో 1,27,000 కోట్ల రూపాయల రైతులకు రుణమాఫీ చేస్తే తప్ప రుణమాఫీ కాదు. అది 1,27,000 కోట్ల రూపాయలు చేయాలా వద్దా అని చర్చ వచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయల గోల్డ్ రుణాలు కాకుండా 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి కూడా చెప్పొచ్చు మనం అని ఒక చర్చ వచ్చింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే 1,27,000 కోట్ల రూపాయలు చేస్తేనేమో చేయాలి, లేదు మన అబద్ధం ఆడి 17,000 కోట్ల రూపాయలు చేస్తే అది మోసం చేయడం అయితే తప్ప, కాబట్టి అది పెట్టాల్సిన అవసరం లేదని నేను చెప్పాను. లేదు 1,27,000 కోట్ల రూపాయల రుణమాఫీకి సిద్ధపడతాం. అదే మీరు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, మేము 1,00,000 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పింది. మీరు గుర్తున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, వాగ్దానాలు మనం చేసుకుంటూ పోతున్నామని చెప్పొచ్చు కానీ మనం ప్రశ్నించకూడదని చెప్పలేము. రెండోది, లేఖ విషయంలోనే మనం సహించలేకపోతే మరి ఇప్పటిదాకా మనం మాట్లాడి ఇక్కడ సమస్య వస్తుంది. ప్రతిపక్షాలు అవి స్వీకరించాల్సిందే, మనం చేయాల్సిన పని మనం చేస్తున్నాం. ఒక్క పాయింట్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. అప్పుడు చేసినప్పుడు ఏదైతే రెవెన్యూని జనరేట్ చేసి రాష్ట్రాన్ని ఒక సుసంపన్నమైన స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని చిందరవందర చేసి ఆ డబ్బుల్ని అక్రమంగా ఎలా తీసుకున్నారు, ఆ రోజు రెండు ప్రభుత్వాలకు పోటీ పెట్టి ఇక్కడ చర్చ మనం చేయట్లేదు. నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుకుంటున్నాం. అండి సీతారాం కుమార్ చర్చలో పాల్గొన్నందుకు ఆచార్య గారు, గట్టు రామచంద్రరావు గారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బెల్లయ్య నాయక్ గారు చర్చలో పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.